హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు ఈజీ మెథడ్లో 5 టైప్స్ బేబీ కుచ్చు వేసేది ఎలా అని చెప్పి చూపిస్తాను చూడండి. అందరూ తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, చాలా యూజ్ఫుల్ వీడియో ఇది. మనమైతే చూస్తే అందరూ నేర్చుకోవచ్చు. థ్రెడ్స్ అయితే ఇన్ని కలర్స్ తీసుకున్నాము చూడండి. ఇవి ఎలా వేసేది అని చూపిస్తాను. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ చూసినారో వాళ్ళకందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్. మెటీరియల్స్ ఏం తీసుకున్నాను, సిల్వర్ జరీ నీడల్స్ తీసుకున్నాను ఒక 3, ట్రిమ్మరు, థ్రెడ్స్ ఒక 6 కలర్స్ తీసుకున్నాను. ఇన్ని మెటీరియల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. మీరు ఇన్ని మెటీరియల్స్ తీసేసుకోండి. ఎలా వేసేది అని చెప్పేసి చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా యూజ్ఫుల్ వీడియో ఇది, మీకు అందరికీ చాలా యూజ్ అవుతుంది. చాలా ఈజీ మెథడ్లో బాగా వచ్చేలాగా మంచి ఫినిషింగ్ వచ్చేలా చూపించినాను చూడండి. తప్పకుండా ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, ఎక్కడ చూస్తూ ఉండండి. ఈ తర కలర్స్ బుల్లెట్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను నేను. ఒకటి మాత్రం డబల్ బెల్ ఉంది, ఇంకంతా బుల్లెట్ థ్రెడ్స్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి అది తీసుకున్నాను. సిల్వర్ కలర్ జరీ తీసుకున్నాను. సిల్వర్ కలర్ ఉంటే సిల్వర్ జరీ, గోల్డ్ ఉంటే గోల్డ్ జరీ, కాపర్ ఉంటే కాపర్ జరీ, అలా తీసుకోండి. మీరు ఎలా వేసేది అని చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బేబీ కుచ్చుకి ఒక 60 రౌండ్స్ థ్రెడ్స్ చుట్టి పెట్టుకున్నాను. అది నీడలకి ఎక్కించుకున్నాను. ఇలా శారీకి కుచ్చి ఇట్లా పైకి లాక్కొని ఇట్లా 2 ఫింగర్స్లో టైట్గా పట్టుకుండా దీన్ని కుచ్చుని పట్టుకొని జరీ ఒక చేతిలో ఇట్లా పెట్టుకొని ఈ కుచ్చికి ఫుల్గా ఇట్లా ఒక 3-4 రౌండ్స్ టైట్గా చూడండి. 2 చేతుల్లో ఇట్లా పట్టుకోండి. ఇంకోసారి చూపిస్తాను. మళ్ళీ జరీ ఇట్లా తీసుకోండి చూడండి. 1 నిదానంగా 2 3 ఇట్లా ఒక 3 లేదంటే 4 రౌండ్స్ పర్లేదు. ఎన్ని రౌండ్స్ అయితే మీకు అన్ని రౌండ్స్ చుట్టుకోండి బాగా టైట్గా వచ్చేలాగా. మళ్ళీ నాట్లు అంతే ఒక 3-4 నాట్స్ వేసుకోండి. 2 3 నాట్స్ అయినాక ఈ జరీని అయితే కట్ చేస్తాం మనము. నీట్గా కట్ చేసుకోండి, ఎక్స్ట్రాస్ అంతా వదలకుండా. థ్రెడ్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని నీట్గా ఒకే లెవెల్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మెథడ్. ఇంకొక 2 కుచ్చులు వేసి చూపిస్తాను. మళ్ళీ సెకండ్ మెథడ్ కూడా చాలా బాగుంటుంది. అన్ని మెథడ్లు చాలా చాలా బాగుంటాయి. బేబీ కుచ్చులనే బీడ్స్ అంతా ఏది లేకుండా మనకి ప్లెయిన్గా వేయండి అని చెప్తారు కదా కస్టమరు. డిఫరెంట్గా వేయండి అన్నప్పుడు మనకి ఒకే మాదిరి ఉంది కదా బేబీ కుచ్చు, ప్లెయినింగ్ ఎలా వేసేది అనిపిస్తుంది కదా. కాబట్టి ఇలా నేను చూపించాను అనమాట. ఆ ప్లాన్ చేసి చూపించాను. చాలా బాగా వస్తుంది. తప్పకుండా ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంది కొత్త ఛానల్ కదా, ఇంకా మంచి టిప్స్ మీకు నేర్పిస్తాను. ఏ డిజైన్స్ అయితే ఇదివరకు పెట్టినానో అదంతా చాలా ఈజీ మెథడే పెట్టినాను అనిపిస్తుంది. మన ఛానల్ అంతా చాలా ఈజీ మెథడ్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా కరెక్ట్గా ఒకే లెవెల్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. ఒకటి పింక్, ఒకటి ఎల్లో అలా వేసుకుంటూ వెళ్తున్నాను చూడండి. ఇప్పుడైతే పింక్ కలర్ థ్రెడ్ జరీ తీసుకొని 2 ఫింగర్స్లో ఇట్లా టైట్గా పట్టుకొని ఇట్లా ఒక 3-4 రౌండ్స్ ఇట్లా చుట్టుకొని ఒక 3-4 నాట్స్ ఇలా వేసుకుంటే నీట్గా వస్తుంది. ట్రిమ్మర్ తీసుకొని దీన్ని కట్ చేసుకోండి. కూర్చో లెంత్ ఎంత కావాలో అంత చూసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎక్స్ట్రాస్ ఏదైనా ఉంటే ఆల్రెడీ కట్ చేసుకోండి. ఇదంతా ఎక్స్ట్రాస్ ఏం లేదు కాబట్టి అట్లే వదిలేసినాను. ఒకేసారి అనేది మనం నీట్గా కట్ చేసుకొని పోతే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. కొందరు అయితే కొంచెం పొడవు కొంచెం తక్కువ కట్ చేస్తారు, మళ్ళీ ఒకే లెవెల్గా మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇస్తారు. ఆ ఫినిషింగ్ కన్నా మనకైతే ఒకేసారి కట్ చేసుకొని నీట్గా ఒకే లెవెల్లో కట్ చేసుకొని పోయి చాలా ఈజీ అనిపిస్తుంది. డబల్ పని లేకుండా ఒకేసారి అంత పని అవుతుంది చూడండి. అంతా ఒకేసారిగా కుచ్చు కట్ చేసుకొని పోతే కొంచెం మనకి టైం అనేది సేవ్ అవుతుంది. దానికైతే ఇంకా మళ్ళీ కట్ చేసుకొని పోవాలంటే మళ్ళీ ఒక 10-15 మినిట్స్ టైం వేస్ట్ కదా ఫ్రెండ్స్. అందుకని మనమైతే ఇలా ఒకేసారి నీట్గా చూసుకొని కట్ చేసుకోండి ఒకే లెవెల్గా. మనమైతే ఫస్ట్ కుచ్చు ఏం లెంత్ కట్ చేసుకున్నామో అదే లెంత్ మళ్ళీ అన్ని కుచ్చులు ఉండాలి. అది ఫస్ట్ మెథడ్. ఇది సెకండ్ మెథడ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం ఒక 30 రౌండ్స్ 2 కుచ్చులు 2 కలర్స్ ఒకే కుచ్చులో వచ్చేలాగా వేస్తాను చూడండి. చాలా బాగా వస్తుంది. ఇదైతే మా కస్టమర్స్కి అయితే చాలా లేక్ అవుతుంది. ఈ థ్రెడ్ అయితే ఉంది కదా, థ్రెడ్ పక్కలనే కుచ్చుకుందాం. మళ్ళీ అంత దూరం డిస్టెన్స్లో అంత వద్దు, బాగుండదు. మళ్ళీ 2 ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అది హాఫ్ ఇది హాఫ్ కనిపించాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అందరూ ట్రై చేయండి. అందరికీ చాలా ఈజీ మెథడ్ ఇదంతా. మామూలుగా బేబీ కుచ్చు వేసేది వస్తుంది కదా, వాళ్ళంతా ఈ కుచ్చు కూడా వేయచ్చు. ఓన్లీ 30 రౌండ్స్ చుట్టుకోండి. దానికి 60 చుట్టుకుందాం కదా, దీనికి 30 రౌండ్స్ అలా చుట్టుకోండి.
ఇలా 3-4 నాట్స్ వేసి దీన్ని కట్ చేసి, దీన్ని కూడా అంతే మనకి ఎంత లెంత్ కావాలంటే, కొద్దిగా కావాలంటే మనం తక్కువ కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. నేనైతే మీడియం సైజ్ చూపిస్తాను మీకు. అందరికీ ఆల్మోస్ట్ లైక్ సైజు ఇది. దాన్ని ఇంకో ఈ సైజులో చూపిస్తాను. కొందరు పెద్దదిగా చిన్నదిగా అంతా కట్ చేసుకుంటారు. కానీ కొద్దిగా ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత బాగుంటుంది. అది కుచ్చులు అంతా ఒకతర క్రష్ అవ్వు చాలా బాగుంటాయి చిన్నగా కట్ చేసుకుంటే. మళ్ళీ పక్కలనే ఇంకోసారి ఇలా కుట్టుకొని ఇట్లా లాక్కొని టైట్గా 2 ఫింగర్స్లో పెట్టుకొని చూడండి ఇది తీసుకొని ఇంకా ఇట్లా చుట్టుకోవాలి. ఇంకా కలర్ కాంబినేషన్ అనేది ఇంకా బాగా తీసుకుంటే మనం ఇంకా బాగా లుక్ వచ్చు. మనం పింక్ గ్రీన్ అయితే తీసుకున్నాం కామన్ కలరు. ఇలా ఒక 3-4 నాట్స్ వేసుకోండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని కట్ చేసుకోండి. ఆల్రెడీ ఎంత చూస్తూ ఉండే వాళ్ళకి, లైక్ ఇచ్చిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రీన్ కలర్ ఇలా చుట్టుకొని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు పింక్ కలర్ చూడండి. నీళ్ళ పక్కలనే ఎక్కువ గ్యాప్ అంతా ఏమొద్దు, అదే హోల్లో కూడా వద్దు, కొద్దిగా పక్కలనే సూదిని కుచ్చుకొని ఇలా లాక్కోవాలా. ఇవి 2 ఇట్లా టైట్గా పట్టుకొని చూడండి. సూది ఈ సైజ్ తీసుకుంటే మనకి హోల్ అనేది చాలా పెద్దదిగా పడకుండా బాగుంటుంది. పెద్ద సూదిలో వేస్తే కొంచెం రెండుల దగ్గర కుచ్చుతాం కదా, హోల్ అనేది పెద్దదిగా పడుతుంది. ఇది మీడియం సైజ్ తీసుకుంటాం కాబట్టి మనకి హోల్ అనేది బాగా చిన్నదిగానే వస్తుంది. ఆ సైజ్ తీసుకోండి. బేబీ కుచ్చికి చాలా బాగుంటుంది. బీడ్స్ వేసేదానికి బేబీ కుచ్చికి అంతా చాలా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసేది ఫ్రెండ్స్. మళ్ళీ అయితే గ్రీన్ కలర్ థ్రెడ్ సేమ్ అలాగే ఒక చేతిలో పట్టుకొని ఇలా మళ్ళీ ఇంకొక థ్రెడ్ తీసుకొని కుచ్చుకున్నాం కదా, దాని పక్కలోనే కుచ్చుకొని ఇలా లాక్కొని నీట్గా ఇప్పుడు జరీని అయితే ఎత్తుకొని దీని చుట్టూ 3-4 రౌండ్స్ చుట్టుకొని 3-4 నాట్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక జరీని కట్ చేసి కుచ్చు లెంత్ చూడండి. మనమైతే ఎక్కడ హెచ్చు తక్కువ కట్ చేయలేదు, ఒకే లెవెల్గా కట్ చేసాము. అయినంతా ఇలా ఒకే లెవెల్గా ఒకేసారి ఫినిషింగ్ నేర్చుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా, చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది కరెక్ట్గా హాఫ్ ఒక్కొక్క కలరు చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీ శారీస్కి అంతా మీరు ట్రై చేసుకోండి. మీకు ఎవరైనా కస్టమర్స్ ఉన్నాను దీనికి ఇంకా 150 రూపీస్ అట్లా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ బేబీ కుచ్చు అయితే మనం 250 తీసుకుంటాము. సెకండ్ అయితే 300 అలా ఛార్జ్ చేస్తాము. ఇప్పుడు వేసేది అంటే ఒక 350-400 ఛార్జ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా ఇంత కొద్దిగా ఎక్స్ట్రా వదులుకోండి. వెనకాల ఇట్లా పెద్ద ఎక్స్ట్రా వదులుకొని జరీ ఎత్తుకొని కుచ్చు కట్టుకోండి. ఇది ఇంక 3వ మెథడు. ఇది కూడా చాలా బాగా వస్తుంది. ఇది కూడా చాలా డీసెంట్గా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి ఒకసారి, మీకు వస్తుంది. అంత ఈజీగా ఉంది. జరీ తీసుకొని ఇట్లా 3-4 నాట్స్ వేసి ఇలా మనకైతే ఎవరైతే బీడ్స్ అంతా ఇది వద్దు మనకి డీసెంట్గా ఉండాలి అంటారో, బీడ్స్ అంతా ఒక తర కలర్ షేడ్ అవుతుంది. ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్క తర ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఇదంతా చూడండి ఈ సైజ్ తీసుకొని ఇది ఇట్లా సెంటర్లో పెట్టుకోవాలి. ఇలా కింద అయితే థ్రెడ్ వదులుకున్నాం కదా వెనకాల, ఆ థ్రెడ్కి పైన ఉండే థ్రెడ్కి సెంటర్లో పెట్టుకొని ఇలా అవుతారా మిక్స్ చేసుకుంటే 2 థ్రెడ్లని ఇలా ఇప్పుడు టైట్గా పట్టుకుంటే బీడ్ కింద కరెక్ట్గా బీడ్ కిందే మళ్ళీ ఇట్లా ఒక 3-4 రౌండ్స్ చుట్టుకొని మళ్ళీ ఇట్లా ఒక 3-4 నాట్స్ వేసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వస్తుంది. ఎక్కడ బీడ్స్ అనేది ఉండదు. ఇది లోపల పార్ట్ ఉంటుంది, ఉన్నా కూడా మనకి కనపడదు. చాలా బాగా వస్తాయి ఇవంతా. మనకైతే ఇవంతా అఫిషియల్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఇంకొకటి సేమ్ అట్లే డిస్టెన్స్ అయితే మనకి ఎంత కావాలో, మన కస్టమర్ అయితే ఎలా లైక్ చేస్తారో మనకైతే తెలిసింది కదా ఫ్రెండ్స్. డైలీ మన కస్టమర్ దీని టేస్ట్ పైన మనం వాళ్ళు మామూలుగా ఎప్పుడు ఎలా వేస్తామో దానిపైన మనం చూసుకొని డిస్టెన్స్ అనేది మనం వేసుకోవాలి. ఇలా 3-4 నాట్స్ వేసుకోవాలి. వేసుకొని అయినాక ట్రిమ్మర్ తీసుకొని దీన్ని కట్ చేసుకొని మళ్ళీ బీడ్ ఎత్తుకొని బీడు సెంటర్లో పెట్టుకోవాలి. వెనకాల వదులుకుండే దారము ముందర దారము రెంట్లకి సెంటర్లో ఇలా పెట్టుకొని ఇది అయినాక జరీ తీసుకొని టైట్గా పట్టుకోండి. ఇట్లా 3-4 నాట్స్ వేసుకోండి ఫ్రెండ్స్.
వేసుకుంది అయినాక జరీ తీసుకొని ఇది కూడా అంతే ఒక 3 ఇంకో 4 ముడులు వేసుకోండి టైట్గా. జరీని కట్ చేసి కుచ్చు లెంత్ అయితే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతే ఇలా లాక్కొని జరీ తీసుకొని ఇట్లా 3-4 రాడ్స్ చుట్టుకొని ఇట్లా టైట్గా గంట వేసుకోండి. 3-4 గంటలు వేసుకోండి. జరీని కట్ చేసి ఒక బీడ్ ఎత్తుకొని సెంటర్లో పెట్టుకొని ఇలా టైట్గా పట్టుకొని అంత మిక్స్ అయ్యేలా దారం ఇట్లా చేసుకొని టైట్గా పట్టుకోండి. జరీ ఎత్తుకోండి. ఇలా వేయండి. ఇంకా మనం బేబీ కుచ్చు ప్లెయిన్ అనేది ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే వీడియో లెంత్ అయితే నేను 5 టైప్స్ చూపించినాము. ముందర ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ముందర అన్ని వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనమైతే మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తాము ఫ్రెండ్స్. ఎంత ఈజీ అయితే అంత ఈజీ మెథడ్లో చూపిస్తూ ఉంటాము. ఇది థర్డ్ వన్ అయితే ఫినిష్ అయింది మనకి. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇప్పుడైతే 4th వన్. ఇదైతే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. బట్ ఈజీ మెథడ్ ఇదైతే. వెనకాల ఇది కూడా కొద్దిగా ఎక్కువ వదులుకోండి. ఇలా వదులుకొని ఇట్లా టైట్గా పట్టుకొని జరీని ఎత్తుకొని ఒక 3-4 రౌండ్స్ ఇలా చుట్టుకోండి. చుట్టుకుంది ఇంకా 3-4 రౌండ్స్ ఈ నాట్స్ వేసుకోండి ఇట్లా. ఇదైతే ఎంత బాగా వస్తుందంటే డబల్ కలరు కుచ్చు పైన కుచ్చు చాలా బాగా వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా పొడుగుగానే కట్ చేసుకున్నాము. ఇంత లెంత్ చాలు, ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ఓకే. బట్ ఈ లెంత్ అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. 1 ఇంచ్ కన్నా ఇంకా కొద్దిగా ఎక్కువ 1.5 ఇంచ్ అలా కట్ చేసుకున్నాను. మళ్ళీ చూడండి ఇంకొక కలరు దానిపైన మళ్ళీ ఇలా పట్టుకొని ఇలా లాక్కొని 2 చేతులను ఇలా టైట్గా పట్టుకొని టైట్గా అయితే పట్టుకోండి. ఇట్లా ఒక 3-4 రౌండ్లు చుట్టుకోండి ఫ్రెండ్స్. ఎంత ఈజీ ఉంది కదా ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఎంత బాగా వస్తుందంటే చాలా చాలా బాగా వస్తుంది. చాలా ఈజీ మెథడ్. ఒక 400 వరకు చార్జ్ చేయొచ్చు. మనము 1.5 అవర్ అంతా వేసేయచ్చు ఫ్రెండ్స్. ఇది కుచ్చు చూడండి. ఇప్పుడు కింద కుచ్చు అలా వదిలేసి ఎల్లో కలర్, పింక్ అది మాత్రం మనము బేబీ కుచ్చు లెంత్ ఎంత కట్ చేసుకుంటామో అంత లెంత్ కట్ చేసుకోండి. కింద కొద్దిగా పొడవు కట్ చేసుకున్నాం కదా, ఇలా వస్తుంది డబల్ కుచ్చు. ఒక కుచ్చు ఎల్లో కలర్ పొడవుగా, పింక్ కలర్ బేబీ పింక్ చిన్నదిగా. ఇదైతే ఎక్స్ట్రాస్ ఉంది కదా ఫ్రెండ్స్. అదైతే ఎక్స్ట్రాస్ మళ్ళీ మనము ట్రిమ్ చేసుకున్నాం వెనకాల వదులుకునింది. ఇది ఎక్స్ట్రాస్ అంతా ఇలా నీట్గా ఇలా చేసుకుంటే సైడ్స్కి పోయినదంతా బాగా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది. ఎక్స్ట్రా పొడవు ఎక్కువ తక్కువ ఉంటే డిస్టెన్స్ అక్కడక్కడే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందంటే మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మనది ఫినిషింగ్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి. మన డిజైన్స్ ఏదైనా ఒకటైనా నచ్చిందంటే, మనకి ఈ 5 డిజైన్లో మీకు ఏదైనా నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేసేది మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ఇలా 2 చేతుల్లో పట్టుకొని ఇలా చుట్టుకోండి 3-4 రౌండ్స్. చుట్టుకునింది అయినాక ఇలా ఒక 3-4 నాట్స్ వేసుకోవాలి. నాట్స్ వేసుకుని అయినాక లెంత్ మనం ఎల్లో కలర్ అయితే ఏ లెంత్ కట్ చేసుకున్నామో అదే లెంత్కి పింక్ కలర్ కూడా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పింక్ పైన ఎల్లో కలర్ వస్తుంది. ఇలా మనము ఒకే ఈ ఫస్ట్ కుచ్చేసినాం కదా, అదే తరన శారీ పూర్తి వేసుకొని పోవచ్చు. లేదంటే ఒకటి ఆ టైపు ఒకటి ఈ టైపు డిఫరెంట్గా ఉంది అని అయితే ఇట్లా డిఫరెంట్గా కూడా వేసుకోవచ్చు. సేమ్ కలర్సే, ఒకటి కింద ఒకటి పైన ఉంది కలర్. అది ఎల్లో కింద, ఇది పింక్ పైన. దీంట్లో ఎల్లో పింక్ కింద ఉంది, ఎల్లో పైకి వచ్చింది. అలా అన్నమాట. చాలా బాగా ఉంది. చూడండి తప్పకుండా అందరూ. ముందైతే మన డిజైన్ ఏమన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. పదే లైక్ చేయమంటున్నారు అనేది అంత బెజార్ చేసుకోవద్దండి. ఎందుకంటే మనది కొత్త ఛానల్ కదా ఫ్రెండ్స్, అందుకని మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి మనం అలా చెప్తున్నాను అనమాట. మధ్యలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని చెప్తా ఉంటాం ఫ్రెండ్స్. బెజార్ చేసుకోవద్దండి. మనం చెప్తేనే కదా ఫ్రెండ్స్ అందరికీ తెలిసేది. మనది కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అలా అని చెప్తున్నాను. ఇలా చూడండి ఎక్స్ట్రా ఒకటి దారం ఉంటే అలా తీసేసుకొని ఇలా ఎంత బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ డిజైను. అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఒక కామెంట్ పెట్టండి అట్లే. ఇలా ఫ్రెండ్స్
మనకి బేబీ కుచ్చు చేసేదైతే ఎవరికి వస్తుందో వాళ్ళందరూ అంతే. ఈ డిజైన్స్ ఆల్మోస్ట్ అందరూ వేయచ్చు, అంత ఈజీగా ఉంది. ఇదైతే కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇలా కొందరైతే శారీస్కి హోల్ పడిపోతుంది మాకు బేబీ కుచ్చేస్తే అంటారు, అట్లా వాళ్ళకంతా యూజ్ అవుతుంది. కాటన్ థ్రెడ్ ఇట్లా తీసుకొని ఇలా ఇదంతే నాట్స్ ఒక 3-4 నాట్స్ వేసుకోవాలి. ఇట్లా ఒక 3 వేసుకోండి చాలు. వేసుకుని అయినాక ఇది తీసుకొని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు వెనకాల వదులుకొని 2 థ్రెడ్లు ఇట్లా పట్టుకొని టైట్గా మామూలు కుచ్చు కట్టుకున్నట్టుగా టైట్గా కట్టుకోండి. ఇది 5th వన్ ఫ్రెండ్స్. ఇంకా కొన్ని డిజైన్స్ వెరైటీస్ ఉన్నాయి బేబీ కుచ్చులో, ఇంకా డిఫరెంట్గా కూడా వేయచ్చు. మనమైతే ఇప్పుడే వీడియో లెంత్ అయిపోతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది అని కొద్దిగా ఒక 5 డిజైన్స్ అయితే చూపించినాము. ఇంకా ముందరే ఇంకా వేరే వెరైటీస్ ఇంకా డిజైన్స్ చూపిస్తాము. అందరూ తప్పకుండా చూస్తూ ఉండండి. మనదైతే బెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అప్పుడు బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తక్షణము అందరూ నేర్చుకోవచ్చు, బాగా అంత ఈజీగా ఉంటుంది. మనదైతే కొత్తగా బిగినర్స్ అయితే కొత్తగా స్టార్ట్ చేసి ఉంటారు కదా కుచ్చులు కట్టేవాళ్ళు, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాటన్ థ్రెడ్ ఇలా పెట్టుకొని ఇలా వేసుకొని వెనకాలకి ఇక్కడ ఒక 3-4 నాట్స్, ఒక 2 నాట్స్ లేదంటే 3 నాట్స్ టైట్గా వేసుకోవాలి. ఇది కాటన్ థ్రెడ్ కదా కాబట్టి టైట్గానే ఉంటుంది. వెనకాల ఇట్లా ఎంత థ్రెడ్ కావాలో వెనకాల అంత థ్రెడ్ వదులుకొని ఇది 2 పట్టుకోండి. ఇలా వెనకాల మీరు కొత్తగా వేసేవాళ్ళు అయితే కొద్దిగా బిగినర్స్ అయితే కొద్దిగా వెనకాల జాస్తినే వదులుకోండి, లేదంటే తక్కువ వదులుకుంటే ఫినిషింగ్ కటింగ్ చేసేటప్పుడు అంత బాగా రాదు. కొద్దిగా వేస్ట్ అయినా పర్లేదు, ఎందుకంటే కరెక్ట్గా మనమైతే ఫస్ట్ ఇంకా వేసేవాళ్ళు అయితే చూసుకొని ఎంత లెంత్ కావాలో అంతే వదులుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడు అంతే ఫ్రెండ్స్, మనమైతే ఫినిషింగ్ అనేది తగ్గకుండా చూసుకుంటే మన కస్టమర్స్ అయితే మనకి వెతుక్కుంటూ వచ్చి కుచ్చులు ఇస్తారు. బాగా నీట్గా వేయండి ఫ్రెండ్స్, ఫినిషింగ్ ఇలాగే చాలా బాగా వస్తుంది. మనదైతే ఫినిషింగ్ ఎలా ఉంది ఒక కామెంట్ పెట్టండి, అట్లే అలాగే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. తీసుకొని థ్రెడ్ని అయితే ఇట్లా పెట్టుకొని ఇలా టైట్ పెట్టుకొని ఒక చేతిలో వెనకాల పెట్టుకోండి, లేదంటే ఇట్లా పడిపోతుంది. లేదా ఒక సర్కిల్ వేసుకోండి, సర్కిల్ వేసుకుని అయినాక ఈ థ్రెడ్ని అయితే ఇలా వెనకాల ఇక్కడ ఇట్లా వేసుకొని టైట్గా ఇట్లా 3-4 రౌండ్స్ వేసుకోండి. ఒక 2-3 ముడులు వేసుకుంటే చాలు. 2-3 ఇట్లా ఫ్రెండ్స్ ఒక 3-4 రౌండ్స్ చుట్టుకోండి. జరి ఎత్తుకొని మళ్ళీ ఇట్లా ఒక 3-4 ముడులు టైట్గా వేసుకోండి. ఇదైతే జరీని కట్ చేసుకొని కుచ్చు లెంత్ అయితే మనకి ఎంత కావాలో అంత లెంత్ చూసి కట్ చేసుకోండి. ఫైనల్గా అయితే మనం ఇన్ని రకాలుగా బేబీ కుచ్చులు చూపించినాము ఫ్రెండ్స్, ఇన్ని 5 డిఫరెంట్ టైప్స్ చూపించినాము. మీకు దీంట్లో ఏదన్నా లైక్ అయిందంటే ఏ డిజైన్ బాగుంది అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టండి. ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1, మీకు ఏ డిజైన్ అయితే నచ్చితే ఆ డిజైన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మనకైతే సెకండ్ 1 అన్నీ నచ్చినాయి కాబట్టి చూపించాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.